మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రేపు భీమవరంలో శ్రీనివాస వర్మ గారు నామినేషన్ మధ్యాహ్నం, ఉదయం కాకుండా మధ్యాహ్నం ముహూర్తంలో ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఉండి నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అడ్డ, కంచుకోట. ఆ కంచుకోట 9 సార్లు ఎలక్షన్ జరిగితే 8 పర్యాయాలు గెలుపునందించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా జన సైనికులు కానీ, బీజేపీ సైనికులు కానీ అందరూ కూడా 10వ ఎలక్షన్ జరుగుతూ ఉంటే 9వ గెలుపుకి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఎంపీ అభ్యర్థి కానీ, అదేవిధంగా కనుమూరు రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గ తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు గారు నామినేషన్ ఎంతో అంగరంగ వైభవంగా అతి తక్కువ సమయంలో కార్యకర్తలకి తెలియజేసిన వెంటనే మేము నిన్న సాయంత్రం 4 గంటలకు తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు వేలాది మంది స్వచ్ఛందంగా వారి మోటార్ సైకిల్ వాళ్ళే వేసుకొచ్చారు, వారి జెండా వారే కట్టించుకున్నారు. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం జరిగినటువంటి కార్యకర్తలందరినీ కూడా అభినందిస్తున్నాం. అదేవిధంగా రాబోయేటి నెక్స్ట్ మంత్ 13వ తారీఖు అంటే నా పుట్టినరోజు డేటు నవంబర్ 13, కానీ జరిగేటువంటిది 13వ తేదీ జరుగుతుంది. అత్యధిక మెజార్టీతో రఘురామకృష్ణరాజు గారిని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి కట్టుగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి కార్యకర్త మీద, అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకున్నా. అదేవిధంగా జుత్తిగ నాగరాజు గారు కానీ, అదేవిధంగా రామ్మూర్తి గారు కానీ, రత్నం గారు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ గారు కానీ అందరూ కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ అందరూ కూడా పార్టీ ప్రెసిడెంట్లు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాం, తక్కువ సమయం ఉంది, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందరూ కూడా కార్యకర్తలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మనకి ఇక్కడ. అదేవిధంగా వారికి ఉన్నంత డబ్బు బలం కూడా మన దగ్గర లేదు. అందుకని అందరూ కూడా దయవుంచి పూర్తి స్థాయిలో రఘురామకృష్ణరాజు గారి సైకిల్కి, అదేవిధంగా బీజేపీ వర్మ గారికి, వారికి కమలం గుర్తుకి ఓటు కూడా వేసి అత్యధిక మెజార్టీలో గెలిపిస్తామని చెప్పి మేమందరం కార్యకర్తల తరఫున మేము కూడా చెప్తా ఉన్నాం. అదే జరుగుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో చూస్తారు మీరందరూ కూడా. ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా, ఎన్ని జరిగినా కూడా గెలుపు అనేది 9వ ఉండి నియోజకవర్గంలో RRR సమక్షంలో బీజేపీ జరుగుతుంది.